గేమింగ్. సో హలో గైస్, ఈరోజు అయితే మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ సిరీస్ ఏంటో తర్వాత చెప్తా, కానీ ఆ సిరీస్ ఏంటంటే ఇప్పుడే చెప్తా. సారీ, ఆ సిరీస్ ఏంటంటే సినిమా థియేటర్ సిరీస్. అందులో చాలా హాల్స్ ఉన్నాయి. ఈరోజు అయితే మనం టికెట్ కౌంటర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ హాల్ 1 కడుతున్నాం. ఎందుకు హాలిడే, ఇంకా 3 days హాలిడేస్ ఉన్నాయి మనకి. ఈ సిరీస్ తొందరగా కంప్లీట్ చేసేస్తాం. కానీ టూ కుదిరితే వీడియోస్ కూడా చేస్తాం. ఆయనకి ఇష్టం ఉంటేనే చూపిస్తే అండ్ ఆయనతో ఆయనకి ఇష్టం లేదంటే ఏమో ఎందుకంటే ఆయన బేసిక్ అయితే చేసుకున్నాం. ఎక్కడైనా చూసుకోవడం వీడియోస్లలో ఫస్ట్ అయితే ప్లేస్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఒకటి కిందికి ఉంది, ఒకటి పైకి ఉంది. గ్రీన్ గ్లాస్లో అట్లా ఉంటే ఎడగట్టు వస్తుంది మనకి. ఇంకా క్లీగా కనిపిస్తుంది. ఇంకా దాని కింద స్పైడర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడేమో కొంచెం పెద్దనే ఉంది కాబట్టి కింద ఒక చిన్న రూమ్ అన్నా కట్టుకోవచ్చు, లేకపోతే ఐరన్ గోళాలను స్పైడర్స్ జాంబీస్ అవన్నీ వస్తూ ఉంటాయి. నిన్న పార్టీకి ఒకటే మిస్టేక్ చేసిన, మొత్తం స్పైడర్ మొత్తం అసలు డోర్ తీసుకున్నాను, గేట్ కూడా పెట్టాను. అందుకనే నేను ఇప్పుడు కొంచెం సో ఇప్పుడైతే మనకి రూఫ్ అసలు అదేంటి కింద టైల్స్ లాగా ఉంటాయి కదా, ఆ బ్లాక్స్ పెడుతున్నా. టైల్స్ కింద ఉండే బ్లాక్స్ పెడుతున్నా. సో అయిపోతుంది. ఇదేమో మన టికెట్ కౌంటర్ ఫస్ట్ ఫ్లోర్లో. నేను కూడా ఇది ఫస్ట్ టైం చూస్తున్నా, నాకు కూడా తెలియదు. అండ్ యానిమల్స్ గోల్డెన్ హౌస్ సిరీస్ గురించి మనం అప్డేట్స్ రావు. ఓకే, యానిమల్స్ గోల్డెన్ హౌస్ నుంచి అప్డేట్స్ రావు, ఎందుకంటే అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అది కూడా సిరీస్ సో ఇదైతే అది మన సిరీస్. అంటే ఫస్ట్ అదే సిరీస్ స్టార్ట్ చేసినాము, అందుకని దాని పేరు సిరీస్ 1 యానిమల్స్ గోల్డెన్ హౌస్. దీని పేరు సిరీస్ 2 సినిమా థియేటర్. అండ్ దీంట్లో ఫస్ట్ మెట్రో అది సక్సెస్గా లిఫ్ట్ స్టెప్స్ లిఫ్ట్ 2 పెడతా. ఒకవేళ సక్సెస్ కాకపోతే లిఫ్ట్ తీస్తా. స్టెప్స్ కూడా సక్సెస్ కాకపోతే అన్నీ తీసేసి ఒకటి లిఫ్ట్ పెడతా, అంతే. మేము ఇక్కడ తొందర కట్టినా నాకు 27 seconds అయింది, 27 minutes అయింది. అందుకని తప్పక ఎంత పెద్ద వీడియో పెట్టాల్సి వచ్చింది. నేను 2 videos పోస్ట్ చేసినాను. ఏంటంటే యానిమల్స్ గోల్డెన్ హౌస్ సిరీస్ 7 లాస్ట్ సిరీస్ పర్మిషన్ యాక్చువల్లీ నేనే రావాలి. అదేంటి కొన్ని ఇష్యూస్ వల్ల ఈరోజు మార్నింగ్ వచ్చింది. సో ఇప్పుడైతే మనం రూఫ్కి కడుతున్నాం. అదేంటి వాల్స్ కడుతున్నాం. టూ సైడ్స్ అయిపోయింది, థర్డ్ సైడ్ కడుతున్నాం. ఈ వాల్స్ అయితే తక్కువనే అనిపిస్తుంది నాకు. తర్వాత రెంట్ ఎక్కువ చేస్తాం గోల్డెన్ కాఫ్రెండ్ అడ్జస్ట్ చేసుకోండి. అందుకని మన స్మాల్ చిన్నగా కనిపిస్తుంది, అదే మన గోల్డెన్ హౌస్. మనమైతే కొంచెం డెవలప్ అవుదాం అనుకుంటున్నాను నేనైతే. సో సిరీస్ 2 నుంచి 2 floors వస్తాయి. 27 seconds ఉన్న
27 సెకండ్సే ఉంటాయి మ్యాక్సిమం. సో అందరూ ప్లీజ్ ఎవరైనా చూస్తే మీకు నచ్చిన చెప్పకపోయినా షేర్ చేయండి. నచ్చితే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చకపోతే వాళ్ళకి నచ్చుతుందేమో అందుకని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీకు నెక్స్ట్ సిరీస్ అంటే సిరీస్ తొందరనే అయిపోతుంది, ఎందుకంటే 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ తొందర అయిపోతుంది. ఈ సిరీస్ 1 షూట్ చేస్తుంది అయితే రేపు సిరీస్ 2 వస్తుంది. సిరీస్ 2 నాకు కూడా చెప్తాను. సిరీస్ 3 రేపు పెడతా. సిరీస్ 4 సిరీస్ 5 ఇంకా నెక్స్ట్ సాటర్డే సండే పెడతా. ఇదే సిరీస్ లాస్ట్ మనం ఇక్కడ చేసేది. మళ్ళీ ఎప్పుడైనా సంక్రాంతి హాలిడేస్ అయిపోయినాక జనవరి 1కి ఒకటి చేస్తున్నాం, అది సర్ప్రైజ్ ఉంది. ఇంకా మళ్ళీ ఎప్పుడు అయితే 1 వీక్ 2 డేస్ అయినా 1 వీక్ అన్న హాలిడేస్ వచ్చినప్పుడు ఎవ్రీ సాటర్డే సండే చిన్న చిన్న సిరీసెస్ తీస్తాయి, ఇంకా పెద్ద పెద్ద కాదు. నాకు తెలిసి వీక్లో వర్కింగ్ డేస్ కదా మొత్తం. నెక్స్ట్ వీక్లో రేపటితో ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ 4-6 డేస్ మ్యాక్సిమం అందరికీ వర్కింగ్ డేసే. సో మనకి ఇక్కడ ఏమేమి చేస్తున్నామంటే 6 డేస్ ఏం చేయట్లేదు, 5 డేస్ ఏం చేయట్లేదు. సాటర్డే రోజు ఒక చిన్న వీడియో, సాటర్డే రోజు సిరీస్ కంటిన్యూ అవుతుంది. సండే రోజు ఈ సిరీస్ 2 ఎపిసోడ్స్ వస్తాయి, లేకపోతే ఈ సిరీస్ సండే రోజు వస్తుంది. సాటర్డే రోజు ఒక చిన్న వీడియో లైక్ పెయింటింగ్ అవన్నీ. అండ్ 26 జనవరి నాకు తెలిసి సాటర్డే కూడా హాలిడే ఉండొచ్చు. ఒకసారి 26 జనవరి ఎప్పుడు వస్తుందంటే 1 సెకండ్ 26 జనవరి 26 జనవరి మండే వస్తుందంటే ఈ వీక్ కాక నెక్స్ట్ వీక్ వస్తుంది. అంటే అప్పుడు మనము ఒక స్పెషల్ వీడియో వస్తుంది. మళ్ళీ 3 డేస్ హాలిడేస్ వస్తాయి, లేకపోతే 2 డేస్ హాలిడేస్ వస్తాయి. అప్పుడు మనం సిరీస్ కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి జనవరి 1 మనం సిరీస్ కంటిన్యూ చేయాలి. వేరే వీడియో చూస్తే వేరే జనవరి 1 వస్తుంది. జనవరి 26 రిపబ్లిక్ డేకి స్పెషల్ వీడియో వస్తుంది. సాటర్డే సండే ఈ సిరీస్ కంటిన్యూ అయిపోతుంది. అప్పటికెళ్ళి మనకి ప్లాన్ చేద్దాం. నేనైతే స్టెప్స్ లిఫ్ట్ కట్టేసిన, ఇంకా 4 వాల్స్ కంప్లీట్ చేసేసిన, అని మీకు చెప్పడం మర్చిపోయా. నాకైతే ఎంత బాగా అనిపిస్తుంది. చూద్దాం తెలిసి లిఫ్ట్ బాగా అనిపించింది. సగం ప్లేస్ దీనికి అయిపోయేటట్టు ఉంది కదా, అందుకని లిఫ్ట్ చూసిస్తాను. లిఫ్ట్ అసలు నాకు తెలిసి వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తాను. నాకు తెలిసి గోల్డెన్ హౌస్ అది కండిషన్ అయితే చాలా హార్డ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ హాల్ టికెట్ కౌంటర్ ఒక సిరీస్ ఉంటుంది, సెకండ్ హాల్ ఇంకా ఫుడ్ కోర్ట్ ఒక సిరీస్ ఉంటుంది. అట్లా సెకండ్ హాల్ టు సిరీస్ సో హలో ఛానల్ ఇప్పుడు నిద్ర లేసినాను. సో అదేంటి మనం నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాను. అండ్ సిరీస్ 3లో మనకి ఏమొస్తుందంటే హాల్ 3 అండ్ ఎంట్రన్స్, అంతే 3 సిరీసెసే ఉన్నాయి ఇందులో. అండ్ మీకు నచ్చితే ఇలాంటివే చేద్దాం, కానీ మరీ ఇంత పెద్దగా కాదు, కొంచెం చిన్నది. దీనికి లెంత్ ఎక్కువ పెట్టాలి, ఎందుకంటే సినిమా హాల్ 1 కదా. సినిమా థియేటర్లో ఎట్లుంటే గుర్తుందనుకో,
ఇట్లా స్లోపీ సర్ఫేస్ ఇట్లా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మీద అన్నీ పెడతారు. సో ఇప్పుడైతే మనం సీలింగ్ కంటెస్ట్ హైట్ చేస్తున్నాం. అండ్ మళ్ళీ అదేంటి ఎంట్రన్స్ ఉంది కదా సిరీస్ 3లో ఎంట్రన్స్ చేయను. సిరీస్ 4 దానికి ఒక సపరేట్ సిరీస్ ఉంది ఎంట్రన్స్కి. సిరీస్ 3లో హాల్ 3 అండ్ ఎగ్జిట్ కూడా ఉంది. అది ఎట్ సైడ్ వస్తుంది అంటే ఇటు సైడ్ ఓషన్ ఉంది కదా, ఆ ఓషన్ ఒక సైడ్ ఓషన్ ఉంది కదా, ఓషన్ ఇటు సైడ్ అంటే నేను కట్టే గోడ సైడ్ వెనకాల సైడ్ ఓషన్ ఉంది కదా, ఆ ఓషన్ సైడ్ ఎగ్జిట్ వస్తుంది. ఎగ్జిట్ అప్పుడు చూసుకుందాం ఎట్లా చేయాలి కానీ. మన సెకండ్ ఫ్లోర్కి కూడా వచ్చినాం. ఒక 2 కూడా ఫస్ట్ కూడా అయిపోతుంది. ఫస్ట్ కూడా సెకండ్ కూడా ఆ ఫస్ట్ కూడా అయిపోయింది. ఫస్ట్ కూడా ఎంత పెద్దగా పెట్టినాడు. సో ఇక్కడ కనెక్ట్ తీసేస్తాను. ఇక్కడ కొంచెం స్ట్రాక్ చేసి మరి అంత నెససరీ లేదని లిఫ్టే పెట్టేస్తాను ఇంకా లాస్ట్కి. ఇక్కడ నుంచి ఎట్లా వచ్చి ఉంటే పెడదాం, లేకపోతే మంచిగా రాకపోతే నాకు తెలిసి ఖచ్చితంగా రాదు. ఎందుకంటే మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు స్టెప్స్ కట్టడంలో. లిఫ్ట్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక టనల్ లాగా చేసి మొత్తం పైకి వెళ్ళి కిందికి రావడం అంతే. ఒక టనల్ లాగా కట్టాలి. ఆ టనల్ నుంచి ఆ టనల్కి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క హోల్ పెట్టాలి బయటికి రావడానికి. అలా డోర్స్ అవన్నీ తర్వాత చూసుకున్నాను. నేను ఒక సపరేట్ సిరీస్ ఉందని చెప్పినా కదా ఎంట్రన్స్కి, ఆ సిరీస్ 4 అని అన్నట్టు చేస్తాను. లైక్ డోర్స్ కానీ సినిమా థియేటర్స్ ఎట్లున్నాయి కానీ అవన్నీ. ఇంకా చెప్పేది ఏంటంటే రూమ్స్ కట్టడం ఒకటే కాదు, ఇక్కడ అయితే మనకి ఫర్నిచర్కి ఒక సిరీస్ అట్లా ఏం లేదు. అప్పుడంటే మనకు బాగా టైం ఫర్నిచర్ సిరీస్ ఇప్పుడు మనకి 2 days 3 daysలలో కంప్లీట్ చేసేయాలి ఇది. సో ఫర్నిచర్ దాంట్లో కట్టుకున్నాం, దాంట్లో కట్టిస్తున్నాం. ఫర్నిచర్ నా తెలిసి చూసి బిల్ కౌంటర్ లాగా ఉంటే బిల్ కౌంటర్, లేకపోతే టికెట్ కౌంటర్. నాకు తెలిసి సినిమా థియేటర్ బిల్ కౌంటర్ చూద్దాం అప్పటికల్లా. నేనైతే మస్ట్ బిల్ కౌంటర్నే పెడతాను. ఇప్పుడైతే మన అన్ని వాల్స్ అయిపోయినాయి. ఇక్కడ చూసుకొని ఈడ కూడా కొంచెం మెట్లు కొంచెం లోపల నుంచి ఆడిందంత పెద్ద హోల్ పడ్డది. నాకు రాగు అది తిట్టుకోగలను. మరీ పెద్దగా అయిపోతుంది అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇక్కడైతే గోడ కట్టేస్తాం నార్మల్గా. తొందరగా ఇదైతే సిరీస్ 1 సినిమా థియేటర్ సిరీస్ 1. ఈ సిరీస్ పేరు సినిమా థియేటర్ సిరీస్, ఇదేమో సినిమా థియేటర్ సిరీస్ 2.
1లో సిరీస్ 2లో హాల్ 2 వెళ్తాం, అది నెక్స్ట్ ఫ్లోర్. ఇదైతే సిరీస్ 1 సినిమా హాల్. అంటే కొంతమంది పార్ట్ 2, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అని పెట్టుకుంటారు. లేకపోతే మనం ఇట్లా చేద్దాం, ఇది సిరీస్ కాదు, ఇప్పటి నుంచి ఇది పార్ట్ 1 సిరీస్ 2 సినిమా థియేటర్. అంటే ఆ గోల్డెన్ హౌస్ది సిరీస్ 1, దీని పేరు సిరీస్ 2 సినిమా థియేటర్ పార్ట్ 1 అట్లా పెట్టుకున్నాం. నేనైతే 2 అనే పెడతాను. నెక్స్ట్ నుంచి పీపీ అని పెట్టుకున్నాం. పార్ట్ 2 షార్ట్ ఫామ్ వచ్చేసింది. ఇప్పుడైతే రూఫ్ అయిపోతుంది. లిఫ్ట్ అని చెప్పాను కదా, అక్కడ హోల్ ఉన్నది. నేను కట్టడం చూపించలేదు, నేను చెప్పాను చూపించిన కానీ దాంట్లోనే సమానంగా గ్రేతో బిల్డ్ చేస్తున్నాం కదా, చాలా డార్క్. అప్పుడు మనం ఎల్లో కలర్ దాంతో చేసినందుకే, గోల్డ్ దాంతో చేసినందుకే సో చీకటి అయిపోయింది లైట్స్ పెట్టకపోతే. ఎప్పుడైతే అయిపోతుంది అక్కడ ఎంత పెద్ద పొక్కుని. ఇదైతే మన లిఫ్ట్ మీ అందరికీ తెలిసిందే. దీనికైతే లైట్స్ ఉండవు, ఎందుకంటే లైట్స్ పెట్టేంత ఆప్షన్ దీనికి లేదు. సిరీస్ 2లోనైనా సిరీస్ 3లోనైనా కొంచెం అప్డేట్ చేద్దాం. నాకు తెలిసి షార్టెస్ట్ వీడియో ఏదైతే అవుతుందంటే ఈ సిరీస్లో అది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ దాకా ఇంకేమైనా యాడ్ చేద్దాం. ఎంట్రన్స్, డోర్స్, ఇంకా ఈ లిఫ్ట్ది మోడిఫికేషన్, రెనోవేటింగ్, డెకరేషన్ అంతా అలానే పెట్టేద్దాం. అది ఇక్కడ ఒక హోల్ ఉంది, అదే నాకు అంత బాగా చీకటి ఉండేసరికి ఏమైతుందంటే మనకి లైట్ ఉండడం ఇట్లనే ఉంటే ఎట్లా ఉన్నట్టుందిగా, లైక్ టనల్ ఉన్నట్టుందిగా, ట్రైన్ టనల్ ఇరుక్కుపోయినట్టు అంటే స్టక్ అయిపోయినట్టు. ఇక్కడైతే మనం ఎంట్రెన్స్ గేట్ లాగా ఒకటి పడుతున్నాం, ఇక్కడ లిఫ్ట్ నుంచి డైరెక్ట్ ఎంట్రెన్స్ కింద పడుతుంది. ఆడైతే మన స్క్రీన్ వస్తుంది. స్క్రీన్కి కొంచెం అంటే ఇది రూమ్ అంటే డార్క్ ఉంది కదా, స్క్రీన్ చుట్టూ గ్లోవి లైట్స్ ఉంటాయి. గ్లాస్ బ్లాక్స్ ఉంటుంది. ఇట్లా బ్రైట్ ఉండేది. సినిమా థియేటర్ చుట్టూ ఉంటే కొంచెం లైటింగ్ వస్తుంది ఆడియన్స్కి. మన మైండ్ క్రాఫ్ట్స్లో లైట్ వచ్చేటట్టు ఉంటే బాగుంది. సినిమా థియేటర్లు ఇంటర్వెల్కి లైట్ ఆన్ చేసినట్టు. అండ్ ఎక్కడికి పోయినా లిఫ్ట్లోనే పోవాలి, లిఫ్ట్లోనే రావాలి. ఎందుకంటే ఫుడ్ మనకు ఓన్లీ లిఫ్టే ఉంది ఆప్షన్. ఫుడ్ పోవాలన్నా లిఫ్టే రావాలి, హాల్ 2 పోవాలన్నా లిఫ్టే రావాలి, హాల్ 1 పోదామన్నా లిఫ్టే రావాలి. ఎగ్జిట్కి కూడా లిఫ్టే పెడతాం అనుకుంటున్నా నేనైతే. మీ ఇష్టం, కామెంట్ చేయండి ఏం పెడదాము ఎగ్జిట్కి. అదే ఎగ్జిట్ వరకు ఇప్పుడు ఎందుకు ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో అయిపోయి. ఇదంతా ఖాళీగా ఉంటే నాకు మంచిగా పట్టట్లేదు, అందుకని ఫిల్ చేసేస్తున్నా. బ్లాక్స్ ఎక్కువైనా తక్కువైనా అయిపోతుంది. సో ఇప్పుడైతే మన హాఫ్ ఆఫ్ అయిపోయింది. ఒక లైట్ ఇప్పుడు చూడండి, మన సినిమా అటు సైడ్ ఏమో సినిమా లుక్ లాగా ఉంది, ఇటు సైడ్ ఏమో థియేటర్ లుక్ లాగా ఉంది. వేరియేషన్స్ మీకు అర్థమవుతుంది.
నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు నేను తప్పులు చేస్తాను. ఇప్పుడైతే మనది అయిపోయింది. మీకు కావాలంటే నా అదేంటి ఏముంటుంది యూజర్ నేమ్ కూడా చెప్తాను. కావాలంటే మనం అందరం కలిసి ఆడవచ్చు. ఎవరైనా నాతో ఆడినప్పుడు సబ్స్క్రైబర్స్ వల్ల ఎవరైనా నాతో ఆడితే అప్పుడు వాళ్ళతో కలిసి వీడియో పెడతా. ఒకవేళ వాళ్ళకి నచ్చుతుంది, నచ్చకపోతే జస్ట్ చెప్తా వీడియోలో వీళ్ళతో ఆడినా వాళ్ళతో ఆడినా ఒక సబ్స్క్రైబర్తో ఆడినా నా పేరు రివీల్ చేయొద్దని అది కూడా వద్దు అనుకుంటే అసలు ఏం చెప్పలేదు. అసలు గేమ్ ఆడమని కూడా ఏంటి తిరగకుండలు వస్తుంది. ఇట్లా ఇవైతే స్టెప్స్ మనం అన్నిట్లా వాడతాం. దీన్ని ఫస్ట్ స్టెప్స్లా వాడినా పాత సిరీస్లో చూసినట్టయితే. ఇవేమో ఇప్పుడు సీట్స్ లాగా ఉన్నాయి. అవి ఏం కత్తి అంటే స్టెప్ ఫస్ట్ ఏం కదా మనం కూడా కడుతుంది. ఇవి థియేటర్లలో స్క్రీన్ దగ్గరికి వెళ్ళకుండా ఇట్లుంటాయి కదా, ఫెన్సింగ్ లాగా. స్క్రీన్ దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే ఖరాబ్ అయిపోతుంది అన్నట్టు ఇట్లుంటాయి కదా, అదే ఇది. మనమైతే డిజైన్ అవన్నీ తర్వాత చూసుకున్నాం. ఎక్కడెక్కడనో ఎగ్జిట్ ఉంటుంది, పెడతారు. ఆలోచిస్తున్నా, చెప్పాను కదా సముద్రం సైడ్ వస్తుంది అనేది. సముద్రం సైడ్ వస్తుంది. లెఫ్ట్ పెడితే మా సముద్రం నుంచి ఇట్లా వెళ్తారా మనుషులు. ఇంకా చెప్పు చూసుకున్నాం చిన్న ఫుట్పాత్లో. సో ఇప్పుడైతే ఇదైతే లెఫ్ట్ అనుకోండి. ఇప్పుడైతే మనం కొంచెమే ఇంకా వీడియో చూసి వెళ్తాం ప్లీజ్. ఇక్కడైతే మనం బిల్ కౌంటర్ టికెట్ కౌంటర్ ఏదో ఒకటి పెడదాం. ఎందుకంటే టికెట్స్ తీసుకునేది లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్. ఇంకా దీంట్లో మనకి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు చెకింగ్కి. వాటిని నిజంగా చెక్ చేయాలనుకోండి, జస్ట్ అక్కడ నిలబడి ఉంటుంది. నాకు తెలిసి రామనిపిస్తుంది, ఎందుకంటే రెడ్ కలర్ థ్రెడ్స్ లాగా ఉంటాయి కదా ఒక్కొక్కరి లైన్కి. ప్రైజర్ లేదు మన దగ్గర ఫిక్సింగ్ ఉంది. అప్గ్రేడింగ్ అవన్నీ తర్వాత నెక్స్ట్ వీడియో చూసుకున్నాం. ఒక సపరేట్ వీడియో 2-3 minutes వీడియో వెళ్తుంది అనిపిస్తుంది. అదే నాకు నేను కదా అటు మూలకున్న ఇది ఒక లైన్ అన్నట్టు, వచ్చే పక్కకున్నది ఒక లైన్ అన్నట్టు. ఇక్కడైతే పెట్టేసి ప్లేట్ డిలీట్ చేసి కరెక్ట్గా ఉన్న ప్లేస్ని ఒక ఫెన్సింగ్ పెట్టేసుకోవాలి. ఇదంతా ఒక లైన్ అన్నట్టు. మనకు మొత్తం ఎన్ని టికెట్స్ కౌంటర్స్ ఉన్నాయంటే వాళ్ళని కౌంటర్స్. నాకు కూడా ఆ బైక్ ఎక్కడండి? అరే కరెక్ట్ వచ్చింది. ఇక్కడ కూడా ఫెన్సింగ్ కొంచెం ఫెన్సింగ్ తక్కువైనట్టుంది. మొత్తం ఇంట్లోనైతే 5 కౌంటర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సినిమా చూడాలనిపిస్తే నా దగ్గరకు వచ్చేయండి, చూపిస్తే ఫ్రీగా సినిమా. టికెట్స్ కూడా ఏమొస్తుంది మన ఆడియన్స్కి, సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి అయితే అసలు టికెట్ కూడా అవసరం లేదు, డబ్బులు కూడా అవసరం లేదు. మనీ ఉండవనుకోండి, డబ్బులు కూడా అవసరం లేదు. బిల్ కౌంటర్ బిల్ బిల్ కౌంటర్ అంటే అది 1 second కనుక్కుంటా గూగుల్లో. దీని బిల్ కౌంటర్ అంటే టికెట్ కౌంటర్.
హాల్. ఓకే, ఇప్పుడైతే మన హాల్ వర్క్ ఈ సిరీస్ వర్క్ అయితే కంప్లీటెడ్. ఇక్కడ పోస్టర్ పెట్టుకుందామో వద్దాం ఇంత పెద్ద ఉందండి, వచ్చేసరికి వద్దు బాలే. సో ఇక్కడ పురుగులు ఏం పోకుండా అసలుకి హనీబీస్ ఎక్కువ ఉంటాయి కదా. ఇక్కడ ఒక డోర్ అయితే పెడదాం గోల్డెన్ కలర్. సో అయిపోయిందంతా బాగుందా. ఇక్కడైతే S2 అని పెడుతున్నా, పార్ట్ 10 తర్వాత పెడతాంలే కానీ ఇప్పుడైతే S2, ఎందుకంటే సిరీస్ 2 పార్ట్ 2కి వెళ్తున్నాం కదా. సిరీస్ 2 పార్ట్ 2కి వెళ్తున్నాం. నేను పార్ట్ 10 మెన్షన్ చేయట్లేదు, సిరీస్ 2 అని మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ రేపటి దాకా సిరీస్ 2 అని ఉంచున్నాం, పార్ట్ 3కి వెళ్తున్నాం అని చెప్పాను. ఓకే, ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదో లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయండి.